ఈ వీడియోలో మనం వై అను డబ్ల్యూహెచ్ వర్డ్ను ఉపయోగించి అలవాటుగా చేయు పనులను డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. వై అంటే ఎందుకు అని అర్థము. కారణాలు అడగటానికి వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ని ఉపయోగిస్తాం మనం. యూ డూ రైట్ లెటర్స్, నీవు ఉత్తరాలు రాస్తుంటావు. ఇది పాజిటివ్ సెంటెన్స్. యూ డూ రైట్ లెటర్స్లోని డూని వాక్యం ముందు రాస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారుతుంది. ఎలా అంటే డూ యూ రైట్ లెటర్స్, నీవు ఉత్తరాలు రాస్తుంటావా అవుతుందన్నమాట. ఈ డూ యూ రైట్ లెటర్స్కు ముందు వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ను ఉపయోగిస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా మారుతుందన్నమాట. వై డూ యూ రైట్ లెటర్స్, నీవు ఉత్తరాలు ఎందుకు రాస్తావు అనేదిగా మారుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి వై ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే లు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డిఓ డూ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వై ప్లస్ డిఓ డూ ప్లస్ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఇవి సబ్జెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. V1 ప్లస్ V1 ఫామ్ ఎలా ఉంటుందంటే V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. డ్రింక్, టేక్, డూ, గో ఈ విధంగా V1 ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసినట్లయితే వై డూ యూ డూ లైక్ దిస్, నీవు ఇలా ఎందుకు చేస్తుంటావు. అలాగే వై డూ దే గో దేర్, వారు అక్కడికి ఎందుకు వెళుతుంటారు. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే మీకు ఈ మోడల్ సెంటెన్సెస్ అనేవి బాగా అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ని తెలియజేస్తుంది. ఐఎస్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ తెలియజేస్తుంది. డబ్ల్యూహెచ్క్యూ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్గా తెలియజేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.